వెల్కమ్ టు బిఎస్వి హిందీ జంక్షన్. కాన్వర్జేషన్ సిరీస్లో మరొక కాన్వర్జేషన్ నేర్చుకుందాము. ఈ కాన్వర్జేషన్ పోలీస్ ఆఫీసర్ మరియు సిటిజన్ ఒక మధ్యలో ట్రాఫిక్ రూల్స్కి సంబంధించినటువంటి కాన్వర్జేషన్. నేను చెప్తున్న ప్రతిసారి నాతో పాటు మీరు కూడా చెప్పండి. పోలీస్ ఆఫీసర్: నమస్తే, आपने हेलमेट क्यों नहीं पहना है? పోలీస్ అధికారి పూచ్ రహే హే అడుగుతున్నాడు. మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు? ఆప్నే హెల్మెట్ క్యో నహీ పెహనా హై? పౌరుడు నాగరిక్: సార్, నేను ఇక్కడికే వెళ్తున్నాను. సార్, మీ పాస్ హీ జా రహా థా. నేను ఇక్కడికే దగ్గరకే వెళ్తున్నాను, అందుకనే వేసుకోలేదు. మే పాస్ హీ జా రహా థా. పోలీస్ అధికారి: దూరం తక్కువైనా ఎక్కువైనా హెల్మెట్ తప్పనిసరి. दूरी कम हो या ज़्यादा, हेलमेट पहनना ज़रूरी है. दूरी कम हो या ज़्यादा, हेलमेट पहनना ज़रूरी है. పౌరుడు నాగరిక్: నాకు దీనిపై సరైన అవగాహన లేదు. मुझे इसके बारे में ठीक से पता नहीं था. దీని గురించి నాకు సరిగా తెలియదు. मुझे इसके बारे में ठीक से पता नहीं था. ట్రాఫిక్ నియమాలు మీ భద్రత కోసమే. పోలీస్ అధికారిని క్యా కహా, ఏం చెప్పాడు? ట్రాఫిక్ నియम आपकी सुरक्षा के लिए बनाए गए हैं. ट्रैफिक नियम आपकी सुरक्षा के लिए बनाए गए हैं. ట్రాఫిక్ నియమాలు మీ భద్రత కోసమే. నాతో పాటు ఓరల్ చెప్పండి. అవును సార్, ఇప్పుడు నాకు అర్థమైంది. జీ సర్, अब मैं समझ गया हूँ. अब मैं समझ गया हूँ. ఇప్పుడు నాకు అర్థమైంది. పోలీస్ అధికారి: హెల్మెట్ లేకపోతే ప్రమాదంలో తీవ్ర గాయాలు కావచ్చు. बिना हेलमेट दुर्घटना में गंभीर चोट लग सकती है. गंभीर चोट అంటే తీవ్రమైన గాయాలు. లగ్ సక్తి హై. దుర్ఘటన అంటే ప్రమాదము, యాక్సిడెంట్. నాగరిక్: ఇది నిజంగా ప్రమాదకరం. యహ్ సచ్ మే ఖతర్నాక్ హై. యహ్ సచ్ మే ఖతర్నాక్ హై. ఇది నిజంగా ప్రమాదకరం. మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా పాటించాలి. आपको ट्रैफिक सिग्नल का भी पालन करना चाहिए. आपको ट्रैफिक सिग्नल का भी पालन करना चाहिए. మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా పాటించాలి. కొన్నిసార్లు ప్రజలు సిగ్నల్ను పట్టించుకోరు. కభీ కభీ లోగ్ సిగ్నల్ తోడ్ దేతే హై. ఇక్కడ తోడన అంటే బ్రేక్ చేసేస్తారు, రూల్స్ని బ్రేక్ చేయడం. కభీ కభీ లోగ్ సిగ్నల్ తోడ్ దేతే హై. పోలీస్ అధికారి: అలా చేయడం చట్టానికి వ్యతిరేకం. ఐసా కర్నా కానూన్ కే ఖిలాఫ్ హై. కానూన్ అంటే చట్టము, ఖిలాఫ్ అంటే వ్యతిరేకము. పౌరుడు: ఇకపై నేను అలా చేయను. अब से मैं ऐसा नहीं करूँगा. अब से मैं वैसा नहीं करूँगा. वैसा नहीं करूँगा, అలా చేయను. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఉపయోగించకండి. పోలీస్ అధికారి ఏం చెప్తున్నారు? गाड़ी चलाते समय मोबाइल का उपयोग ना करें. गाड़ी चलाते समय मोबाइल का उपयोग ना करें. అవును సార్, ఇది చాలా ముఖ్యము. जी सर, यह बहुत ज़रूरी है.
यह बहुत जरूरी है, ఇది చాలా అవసరం. అధిక వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. तेज रफ्तार स्पीड भी दुर्घटनाओं का कारण बनती है. అధిక వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. तेज रफ्तार भी दुर्घटनाओं का कारण बनती है. పౌరుడు ఏమంటున్నాడు? నేను ఎప్పుడూ పరిమిత వేగంతోనే వాహనం నడుపుతాను. मैं हमेशा सीमित गति से गाड़ी चलाऊंगा. मैं हमेशा सीमित गति से गाड़ी चलाऊंगा. నేను ఎప్పుడూ పరిమిత వేగంతోనే వాహనం నడుపుతాను. నియమాలు పాటిస్తే జీవితం సురక్షితంగా ఉంటుంది. नियमों का पालन करने से जीवन सुरक्षित रहता है. नियमों का पालन करने से जीवन सुरक्षित रहता है. నియమాలు పాటిస్తే జీవితం సురక్షితంగా ఉంటుంది. నాతో పాటు చెప్పండి. మీరు నాకు సరైన మార్గదర్శనం చేశారు. आपने मुझे सही मार्गदर्शन दिया. आपने मुझे सही मार्गदर्शन दिया. మీరు నాకు సరైన మార్గదర్శనం చేశారు. పోలీస్ అధికారి, దయచేసి ఇతరులకు కూడా నియమాల గురించి చెప్పండి. కృపయా దయచేసి दूसरों को भी ఇతరులకు కూడా नियमों के बारे में बताए. नियमों के बारे में बताए చెప్పండి భవిష్యత్తులో. తప్పకుండా సార్, నేను అన్ని నియమాలు పాటిస్తాను. जरूर सर, मैं सभी नियमों का पालन करूंगा. मैं सभी नियमों का पालन करूंगा. నేను అన్ని నియమాలు పాటిస్తాను. సో ఇలా మనం पुलिस अधिकारी మరియు नागरिक के बीच में नियमों को लेकर, हेलमेट को लेकर बातचीत हमने पढ़ा. थैंक यू.